రాత్రి 2 గంటలవుతుంది. ఉన్నట్టుండి అర్జున్ గదిలో నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. అవి వాళ్లమ్మ రుక్మిణికి వినిపిస్తాయి. అర్జున్ వాళ్లమ్మ వెంటనే లోపలికి వెళ్తుంది. అర్జున్ గదిలో మొత్తం అన్ని వస్తువులు అటూ ఇటూ చిందరవందరగా పడుంటాయి. అర్జున్ గోడకి అతుక్కొని కూర్చొని వణికిపోతూ ఉంటాడు. ఏమైంది బాబూ? అమ్మా, తను నన్ను చంపేశాడమ్మా. నీ కొడుకు కొన్ని రోజుల క్రితమే చనిపోయాడమ్మా. అర్జున్, నువ్వసలేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నీకు ఒంట్లో బానే ఉంది కదా? ఉన్నట్టుండి అర్జున్ చాలా గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోతాడు. గదిలో అన్ని వైపులా కూడా చీకటి కమ్ముకుంటుంది. అర్జున్ వాళ్లమ్మ మొబైల్ ఫ్లాష్ లైట్ ని ఆన్ చేస్తుంది. కానీ లోపల ఉన్న దృశ్యాన్ని చూసి వణికిపోతుంది. అర్జున్, నువ్వెందుకిలా చేస్తున్నావు? అప్పుడే అర్జున్ మొహం ఒక భయంకరమైన ఆడమనిషిలా మారిపోతుంది. నేనిప్పుడు పూర్తిగా స్వేచ్ఛను పొందాను. ఇంకా రాక్షసుడికి కొంతమందిని బలిస్తే సరిపోతుంది. ఆ ఆడమనిషి భయంకరమైన గొంతు విని పక్క గదిలో నిద్రపోతున్న అర్జున్ తమ్ముడు రాజు అక్కడికి వస్తాడు. అసలు మీకేమైంది? భలే, ఎంతమంది ఉన్నారిక్కడ? రాక్షసుడికి ఈ బహుమానం భలే నచ్చుతుంది. రాక్షస, నా బహుమానాన్ని స్వీకరించు. ఉన్నట్టుండి రాజు తల శరీరం నుండి వేరవుతుంది. రాజు తల్లడిల్లిపోతూ రక్తపు మడుగుల్లో కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. ఇక అర్జున్ మాయమైపోతాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తరువాత అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటీ? ఇంతకీ రాజుకి ఎవరితో ఏం శత్రుత్వం ఉందని? బాబు, 3 రోజుల నుంచి ఆ భయంకరమైన దృశ్యం నా కళ్ల ముందు నుంచి పోవడం లేదు. నా కొడుకు అర్జున్ చూస్తూ చూస్తూ ఒక భయంకరమైన ఆడమనిషిగా మారిపోయాడు. నా కొడుకు రాజు తల శరీరం నుండి వేరైపోయింది. ఒక్క క్షణంలో నాకు ఏమనిపించిందంటే ఏదో అదృశ్య శక్తి తన తలను శరీరం నుండి వేరు చేసి విసిరి పారేసింది అనిపించింది. కానీ అలా అసలు ఎలా జరుగుతుందంటీ? అసలు అర్జున్ ఎక్కడున్నాడు? మా స్నేహితులందరము కూడా అర్జున్ని తన తమ్ముడు అంతిమ సంస్కారంలో కూడా చూడలేదే. తన తమ్ముడు చనిపోగానే ఉన్నట్టుండి అర్జున్ నా కళ్ల ముందు నుంచి మాయమైపోయాడు. ఏంటి, మాయమైపోయాడా? కొన్ని రోజుల నుంచి తన నా స్నేహితులందరితోనూ కనీసం కాంటాక్ట్ కూడా లేడు. బాబు, కొన్ని రోజుల నుంచి తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి నవ్వుతాడు, ఉన్నట్టుండి ఏడుస్తాడు. రోజంతా తను తన గదిలో ఒంటరిగా కూర్చుంటున్నాడు. ఆ రోజు రాత్రి కాస్త ఎక్కువ భయంకరంగా మారాడు. తనలో ఏదో రాక్షస శక్తి ఉన్నట్టుగా అనిపించింది. అటువంటి విచిత్రమైన పనులు ఆ రోజు నుంచే మొదలు పెట్టాడు. మీ అందరితోనూ బయటికి వెళ్లి తిరిగొచ్చినప్పటి నుంచి. అర్జున్ వాళ్లమ్మ మాట విన్న తర్వాత ఆర్యన్కి చాలా భయం మొదలవుతుంది. తను ఎంతో వేగంగా బయటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తన మొబైల్లో తన ఫ్రెండ్ రాజన్ మొబైల్ నంబర్ని డయల్ చేస్తాడు. ఆర్యన్, ఏమైంది? అర్జున్ గురించి ఏమైనా తెలిసిందా? దేని గురించి అయితే భయపడ్డామా రాజన్, అదే జరిగిపోయింది. మనందరం ఆ మందిరంలోకి వెళ్ళుండాల్సింది కాదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను మీ అందరికీ వెళ్ళొద్దని చెప్పాను. మనం ఆ రాక్షస మందిరంలోకి వెళ్ళకూడదని చెప్పాను. కానీ మీరు అసలు నా మాటనే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు. ఆర్యన్ ఫోన్లో ఒక్కసారిగా రాజన్కి అన్ని విషయాలు చెప్పటం మొదలు పెడతాడు. ఏంటి, అర్జున్ వాళ్ళ తమ్ముడి తల దానంతట దాన్ని తెగిపోయిందా? అర్జున్ మాయమయ్యాడా? నీకింకా అర్థం కాలేదా రాజన్? అర్జున్ వాళ్ళ తమ్ముడిని ఎవరో చంపలేదు. ఆ రోజు రాత్రి మన స్నేహితులందరము కలిసి మన మూర్ఖత్వంతో నిద్రలేపిన ఆ రాక్షసే చంపింది. ఇప్పుడేం చేయాలి? నువ్వు వెంటనే దిశాన్ని తీసుకుని హైవే మీద ఉన్న పాత డాబాకు వచ్చేసాయి. నేను మీ ఇద్దరి కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. మనం మళ్ళీ భూతియా బంగ్లాలకు వెళ్ళాలి. నాకు నమ్మకం ఉంది, అర్జున్ మనకు అక్కడే కనిపిస్తాడు. నువ్వు అక్కడే ఉండు, మేము వచ్చేస్తాం. ఆర్యన్, రాజన్, అర్జున్ ఇంకా దిశ అడవుల్లో క్యాంపింగ్ చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ల దృష్టి ఎంతో పురాతనమైన సగం కూలిపోయిన మందిరం మీద పడుతుంది.
వాళ్ళు నలుగురు ఆ మందిరం లోపల అడుగు పెట్టాలని అనుకుంటారు. అంతలో వాళ్ల చెవులకు ఒక సాధువు గొంతు వినిపిస్తుంది. లోపలికి వెళ్ళడం గురించి ఆలోచించకండి. ఆ మందిరం భగవంతుడిది కాదు, రాక్షస మందిరం. రాక్షస మందిరమా? ఏం మాట్లాడుతున్నారు? మందిరం భగవంతుడికే కదా ఉంటుంది. అలాంటిదేమీ లేదు. ఈ మందిరం చాలా ఏళ్లుగా మూతబడే ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఈ మందిరంలో ఒక ఆడ మనిషి రాక్షస పూజ చేసేదట. రాక్షసుడికి మనుషులను బలిచ్చేదట. ఒకరోజు మనుషులు తనని చంపి ఇదే మందిరంలో కాల్చేశారట. కానీ చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మ ఈ మందిరంలో నుంచి వెళ్ళలేదట. ఒకవేళ ఆ మందిరం తలుపుని పొరపాటునైనా సరే మీరు తెరిచారు అంటే ఆ తర్వాత మీరందరూ సర్వనాశనం అయిపోతారు. ఇదిగో పిచ్చి సాధువు, మాకే చెవిలో పూలు పెడుతున్నావు నువ్వు. మందిరంలో భగవంతుడు మాత్రమే పూజిస్తారని మేము ఇంతవరకు విన్నాము. కానీ నువ్వు మాకేం చెబుతున్నావు? మందిరంలో రాక్షసులకు పూజ చేస్తారు అని. అరే రాజన్, సాధువులతో ఇలా మాట్లాడకూడదు. సాధుబాబా మాటల్లో ఒకవేళ నిజం ఉందంటే? ఏంటి నువ్వు కూడా ఆయన మాటలే వింటున్నావు? పద లోపలికి పద. ఆయన తలుపు విరుగు పడిపోయేలా ఉంది. మనం తెరవకపోయినా గట్టిగా గాలి వీచిందంటే దాని అంతటా అదే పడిపోయేటట్లుంది. వాళ్ళు నలుగురు ఆ మందిరంలోకి వెళ్తారు. ఆ మందిరంలో కేవలం భయంకరమైన మొహాలు ఉన్న రాక్షస విగ్రహాలు మాత్రమే ఉంటాయి. ఇటువంటి మందిరాన్ని నేను నా జీవితంలో అయితే మొదటిసారి చూస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే ఆర్యన్. మందిరంలో భగవంతుడి విగ్రహాలు ఉంటాయి. పైగా మందిరం లోపల పవిత్రత, శాంతి లభిస్తుంది. కాని ఇక్కడ చూడు, చాలా విచిత్రమైన నెగిటివిటీ కనిపిస్తోంది. అంతేకాదు, ఇక్కడ ఎన్ని విగ్రహాలైతే ఉన్నాయో చాలా భయంకరంగా ఉన్నాయి. పైగా ఈ విగ్రహాలకి ఉన్న సాలెగూళ్ళు చెప్తున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మందిరం మూతబడి ఉందని, ఇక్కడ మనుషులసలు అడుగే పెట్టట్లేదు అని. మీ ఇద్దరికి ఏమైందో తెలియడం లేదు. మందిరంలో ఫోటోగ్రాఫ్స్ తీయడం మానేసి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ ఫోటోలు తీసుకుని కవర్ మ్యాగజైన్ ఫొటోస్కి పంపిస్తే సరిపోతుంది. బాగా ప్రాఫిట్ ఇస్తుంది. పిచ్చివాగుడు ఆపు రాజన్, తొందరగా బయటకు పదండి. నాకైతే ఇక్కడ ఊపిరి కూడా ఆడటం లేదు. ఇక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. బయటకు పదండి. రాజన్ హైవే దగ్గర ఉన్న పాత ఢాబాకి కార్ తీసుకుని వెళ్తాడు. ఆర్యన్ వెంటనే కార్ లోపల కూర్చుంటాడు. కొన్ని గంటల్లోనే వాళ్లందరూ ఆ దట్టమైన అడవిలో ఉన్న పురాతనమైన మందిరం ముందుకు వెళ్లి నిలబడతారు. మందిరం లోపల వెలుగు కనిపిస్తుంది. అర్జున్ మాట్లాడుతున్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారా మీరందరూ? అర్జున్ మాటలు ఈ మందిరంలో నుంచే వస్తున్నాయి. నా అనుమానం నిజమైంది. కానీ ఇంత త్వరగా అర్జున్ ఇక్కడికి ఎలా చేరుకున్నాడు? ఆ విషయాలన్నీ వదిలేయండి. ఎలాగోలా మనం అర్జున్ని బయటికి తీసుకురావాలి. ఆ మాట చెప్పి వాళ్లు ముగ్గురు మందిరం లోపలికి వెళ్తారు. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి వాళ్ల ముగ్గురి కళ్లను వాళ్లే నమ్మలేకపోతారు. వాళ్లు చూసేసరికి అర్జున్ మొహం ఎంతో భయంకరంగా మారిపోయి ఉంటుంది. అర్జున్ ఎదురుగా ఒక భయంకరమైన ఆడమనిషి తనతో మాట్లాడుతూ కనిపిస్తుంది. తన శరీరం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. నాకు తెలుసు, మీరు ముగ్గురు కూడా తన కోసం వెతుక్కుంటూ ఈ మందిరం దగ్గరికి వస్తారు అని. ఆ ఆడమనిషి అలా అనేసరికి ఆర్యన్ తల తన శరీరం నుంచి వేరైపోతుంది. ఆర్యన్ అక్కడే పడిపోతాడు. మరుక్షణమే అర్జున్ ఇంకా దిశాకి కూడా అదే జరుగుతుంది. అది చూసిన రాజన్ చాలా గట్టిగా అరుస్తాడు. కాని ఉన్నట్టుండి దిశ ఇంకా ఆర్యన్ తలలు వాటంతటవే అతుక్కుంటాయి. కాని వాళ్ళిద్దరి మొహాలు ఎంతో భయంకరంగా మారిపోతాయి. అప్పుడే ఉన్నట్టుండి ఆ సాధువు మందిరం లోపలికి వెళ్తాడు. మీ అందరికీ నేను ముందే వద్దని చెప్పాను, లోపలికి వెళ్ళకండి అని. చూశారా, మీ అందరినీ ఈ రాక్షసి తన సైన్యంగా మార్చుకోవడం మొదలుపెట్టింది. మీ నలుగురిలో నుంచి మీ ఒక స్నేహితుడు ఆ క్షణమే చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే మీ నలుగురు మొదటిసారి ఈ మందిరంలోకి వచ్చారో రాజన్కి అర్థమవుతుంది ఆ స్నేహితుడు ఇంకెవరో కాదు, అర్జునేనని. ఇప్పుడేం చేయాలి బాబా? నా స్నేహితులందరూ చనిపోయారు. నిన్ను బలి తీసుకున్న తర్వాత తను తన సైన్యాన్ని సిద్ధం చేసుకొని మానవులంతం చేస్తుంది.
ఇక నువ్వేం కోరుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తనని ఆపాలనుకుంటున్నావా, లేకపోతే నీ స్నేహితుల్లాగానే నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటున్నావా? లేదు బాబా, మేము చేసిన తప్పుకి ఈ ప్రపంచానికి శిక్ష పడకూడదు. నాకు వెంటనే ఉపాయం చెప్పండి. నేను తనని ఎలా ఆపగలను? నీ ప్రాణాల్ని నువ్వే తీసుకోవాలి. నువ్వు ఆత్మహత్య చేసుకోగానే ఈ రాక్షసి చక్రం చెదిరిపోతుంది. తను మళ్ళీ ఇదే మందిరంలో బందీ అయిపోతుంది. అంతకంటే ఇంకో వేరే దారి ఏమీ లేదు బాబు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నీకు నీ ప్రాణాలు ముఖ్యమా, లేక మిగతా వాళ్ల ప్రాణాలు ముఖ్యమా? రాజన్ తన స్నేహితులందరినీ ఆల్రెడీ కోల్పోయాడు. తనకి పూర్తిగా అర్థమయ్యింది తను చేసిన తప్పు కారణంగానే తన స్నేహితులందరూ చనిపోయారు అని. లేదు బాబా, ఇంకా ఏ నిర్దోషి కూడా చావకూడదు. రాజన్ వెంటనే పిస్తాల్ బయటికి తీస్తాడు. అది చూసిన తర్వాత రాక్షసి గట్టిగా అరుస్తూ, లేదు, ఇటువంటి తప్పు నువ్వు ఎప్పుడూ చెయ్యొద్దు. నేను నిన్ను ఈ ప్రపంచంలో ప్రతి సుఖాన్ని ఇస్తాను. నువ్వు ఏం కోరుకుంటే అది నీకిస్తాను. ఆ రాక్షసి మాటలను వినొద్దు. ఆలస్యం చేయకు. తను తన మాయాశక్తులతో నిన్ను చంపడంలో విజయం సాధించింది అంటే తన ఉద్దేశంలో విజయం సాధించినట్లే అవుతుంది. నా శక్తుల కారణంగానే ఇంకా నీ మీద తను దాడి చేయడం లేదు. నేను తనని ఎక్కువసేపు ఆపలేను. రాజన్ వెంటనే కాల్చుకుంటాడు. ఆ తర్వాత నేల మీద పడిపోతాడు. కాసేపట్లోనే ఆ రాక్షసి, ఆ ముగ్గురు కూడా గట్టిగా అరుస్తూ పొగగా మారి మాయమైపోతారు. సాధువు కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఎలా అనిపిస్తుందంటే అక్కడ కొన్నేళ్లుగా ఎవరూ రాలేదు అన్నట్టు.